స్టూడెంట్స్ వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం. మై డియర్ స్టూడెంట్స్, మనకి రాబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం దగ్గర నుంచి ఏం చెప్తున్నామంటే, మీరు ఓన్లీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా రాబోయే రోజుల్లో యు ఆర్ గోయింగ్ టు రైట్ IIT ఎగ్జామినేషన్స్ యాజ్ వెల్ యాజ్ NTS ఎగ్జామినేషన్స్ అండ్ సమ్ అదర్ ఎగ్జామినేషన్స్ ఇన్ అవర్ స్టేట్ బోర్డ్ అని చెప్పేసి నేను అంటున్నా. సో ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయమ్మా, ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ అన్నింటికీ కూడా మీరు 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్గా చదివేలా కాకుండా నేనేమంటానంటే యూ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పేసి నేను అంటున్నా. సో నేనేమంటున్నా, ఇక్కడ మా నాయుడు స్టడీ సర్కిల్ దగ్గర నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా IIT ఎగ్జామినేషన్స్ కానీ NTS ఎగ్జామినేషన్స్ కానీ ఏమి రాసినా కూడా ఖచ్చితంగా మీరు అప్రోచబుల్గా ఉండేటట్టుగానే మనం ప్రిపేర్ అవ్వాలి. సో బియాండ్ దట్ నేనేమంటానంటే, ఈ 10th క్లాస్లో మనకి వీ హ్యావ్ 10 లెసన్స్ అని చెప్పేసి నేను అంటున్నా. ఉన్నటువంటి బయాలజీలో 10 పాఠాలలో కూడా మనకి ఖచ్చితంగా 8 పాఠాలు కానీ మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే IIT ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా మనం అప్రోచ్ అవుతామని చెప్పేసి చెప్తున్నా. సో అందులో ఆ కంటెక్స్ట్లో భాగంగా నేను ఏమంటున్నానంటే, 10th క్లాస్లో ఉన్నటువంటి లెసన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏదంటే హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఏదమ్మా? హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఏది? హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి నేను అంటున్నా. సో హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నీకేంటంటే బేసిక్స్ రావాలి. అంటే మై డియర్ స్టూడెంట్స్, నేనేమంటున్నానంటే ఈ వీడియో అనేది ఏదైతే ఉందో నీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని కూడా నేను చేయట్లా. నేనేమంటున్నానంటే NTS ఎగ్జామినేషన్స్ కానీ లేదా రేపొద్దున IIT ఎగ్జామినేషన్స్ కానీ ఇయర్ 2020లో జరిగినటువంటి ఈ IIT ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్ దాన్ అదర్ పేపర్స్ అని చెప్పొచ్చు. ఎవరికి డిఫికల్ట్ అవుతుంది? కన్వెన్షనల్ టెక్స్ట్ బుక్ అటా చదువుకుని పోతారు చూసారు, అట్లాంటి వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది అన్నమాట. నేనేమంటున్నానంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నీకు అవేర్నెస్ వచ్చినట్టయితే ఖచ్చితంగా నువ్వు సక్సీడ్ అవుతావు. సో లేట్ చేయకుండా మనం టాపిక్లకు పోదాం. సో హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్తున్నా. అవునమ్మా, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో నేను ఏమంటున్నానంటే, వాట్ ఎవర్ ద ఫుడ్ వీ టేక్ ఇన్ టు అవర్ బాడీ, మన శరీరంలోనికి తీసుకునే ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ షుడ్ బి డైజెస్టెడ్ అండ్ ఇట్ కెన్ గివ్ ఎనర్జీ టు అవర్ బాడీ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ద ఎంటైర్ సెల్స్ ఆఫ్ అవర్ బాడీ అని అంటున్నా. ఏం లేదు ఇక్కడ, ఈ డైలాగ్ దాని అర్థం ఏంటంటే, నువ్వు తీసుకునే ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైజెస్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్లో గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్లూకోజ్ అనేది నీ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి కూడా సెల్స్కి రీచ్ అయ్యి అన్ని పార్ట్స్కి కూడా వెళ్ళి యూటిలైజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. ఆ మాట అదే అమ్మా, ఓకేనా? సో నేను ఏమంటున్నాను, వాట్ ఎవర్ ద ఫుడ్ యూ టేక్ అంటే నువ్వు తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇట్ షుడ్ బి డైజెస్టెడ్ అని చెప్పేసి నేను అంటున్నా. అవునా? So here digestion means the breakdown of the complex food molecules into the simplest molecules to produce energy in the form of glucose to the different parts of our body. So it could be utilized by the cells of our body, and in return the waste product will be carried out to the different parts of our body through the blood vessels అని చెప్పేసి నేను అంటున్నా. అవునా? ఎస్, ఇక్కడ చూడండి, డైజెషన్ జరిగేటప్పుడు నేనేమంటున్నానంటే అల్టిమేట్గా మనకి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా? గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హియర్ ఈ అల్టిమేట్గా ప్రొడ్యూస్ అవుతున్నట్టు గ్లూకోజ్ ఏదైతే ఉందో ఈ గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంది సార్? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్? ది ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ C6H12 and O6. ఏంటన్నా? C6H12O6 అని చెప్పేసి దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. ఏంటమ్మా? C6H12O6. సార్ ఈ C6H12O6 అనేది ఏదైతే ఉందో ఈ C6H12O6 ఏదైతే ఉందో అమ్మా, దీన్ని నేను ఈ 6ని క్యాన్సిల్ చేసి 6 1 6 2 6 1 అంటున్నా. సో వీ గెట్ ద రేషియో ఈజ్ 1:2:1. ఏంటన్నా? 1:2:1. Here 1:2:1 is the ratio of elements whatever the elements are present in the glucose. So చూడండి అమ్మా, గ్లూకోజ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? here కార్బన్ అండ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో here the ratio of కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈజ్ 1:2:1. ఇది IIT ఎగ్జామినేషన్కి ఇట్లాంటి రేషియోస్ అడుగుతూ ఉంటాడమ్మా. అర్థమైందా? IIT లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి దగ్గర ఏంటంటే రేషియో అనేది అడుగుతూ ఉంటాడు. సో CHO కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క రేషియో ఏంటంటే 1:2:1 అని చెప్పేసి నేను అంటున్నా. ఎస్, అండ్ ది గ్లూకోజ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్
గ్లూకోజ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఏంటన్నా కార్బోహైడ్రేట్. ఏంటన్నా కార్బోహైడ్రేట్ అన్న. కార్బోహైడ్రేట్ అనేది ఏదైతే ఉందో ఈ కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్కి ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా. కార్బోహైడ్రేట్కి ఎగ్జాంపుల్గా గ్లూకోజ్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఎస్, ఇక్కడ కూడా గ్లూకోజ్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ దేర్. ఫర్ ఇన్స్టాన్స్ ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే గ్లూకోజ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ షుగర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫ్రక్టోజ్ and galactose and maltose, glucose, fructose and sucrose. Okay nama, sucrose. And these are the basic types of sugars are there in our body. All these sugars are not there in our body, but the sugars are there in different forms. It may be glucose, it may be fructose, it may be galactose or maltose, some other sucrose. Fine. అయితే మన హ్యూమన్ బాడీలో ప్రొడ్యూస్ అయినటువంటి ఎట్లా అయితే ఏదైతే గ్లూకోజ్ ఉందో ఈ గ్లూకోజ్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందమ్మా? ఈ గ్లూకోజ్ అనేది జనరల్గా మనకి గ్లూకోజ్ అనేది ఎక్కడ తయారవుతుందంటే ద బేసిక్ క్వశ్చన్ ఈజ్ వేర్ డస్ ద గ్లూకోజ్ ఇస్ ప్రొడ్యూస్ ఇన్ అవర్ బాడీ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ అని అడిగింది అనుకో, నువ్వేం చెప్తావు తెలుసా? స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్తావు. ఏం చెప్తావమ్మా? స్మాల్ ఇంటెస్టైన్ అంటావు. గుర్తుపెట్టుకో, పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 10/10 వచ్చినాయా, 10కి 11 వచ్చినాయా, ఇవన్నీ మనకు అవసరం లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ సో దట్ యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్, ఎయిదర్ ఇట్ మే బి ద IIIT ఎగ్జామ్ అండ్ సమ్ అదర్ NTS ఎగ్జామ్ ఆర్ సమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో గుర్తుపెట్టుకో అమ్మా, నువ్వు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి రాయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ నువ్వు స్కూల్ టెక్స్ట్ బుక్లన్నీ చదువుకొని వెళ్ళాలి. అందుకే నేను ఏమంటున్నానంటే ఈ బయాలజీ అనే సబ్జెక్ట్లో అప్ టు 6th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ 10th క్లాస్ వాళ్ళ కోసం చాలా ప్రెసైజ్గా చెబుతా ఉన్నాను అనమాట. ఏమ్మా, సో హ్యూమన్ బాడీలో స్మాల్ ఇంటెస్టైన్లో గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యిద్దమ్మా? స్మాల్ ఇంటెస్టైన్లో గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయ్యింది. మరి దీని ఫార్ములా ఏందమ్మా? C6H12O6 అని చెప్తున్నా. ఏం చెప్తున్నామా? C6H12O6 అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇట్లాంటి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఏమవుతుందమ్మా? ఇట్ షుడ్ బి క్యారీడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఏమంటున్నాను? ఇట్ షుడ్ బి క్యారీడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హ్యాండ్స్, legs, brain, eyes and some other parts in our body. అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ let we have an instant, for example leg and hand and some other parts etc. ఇప్పుడు నేనేమన్నా క్వశ్చన్ ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి గ్లూకోజ్ మిగతా బాడీ పార్ట్స్కి ఎట్ట ఫ్లో అవుతుంది అంటే నేనేమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి వాట్ ఎవర్ ద గ్లూకోజ్ ఈ ప్రొడ్యూస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ దట్స్ గెట్స్ సప్లై టు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ ఏమంటున్నానంటే త్రూ దేని ద్వారా వెళ్తాయంటే నేనేమంటున్నానంటే బ్లడ్ వెజల్స్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నామా? బ్లడ్ వెజల్స్. ఇగోండి బ్లడ్ వెజల్స్ అంటే ఈ చెయ్యి మీద ఉన్నటువంటి పైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ పైప్స్ నేను ఏమంటున్నానంటే బ్లడ్ వెజల్స్ అని చెప్పేసి చెప్తున్నాను. ఏం చెప్తున్నామా? బ్లడ్ వెజల్స్ అంటున్నా. సో హియర్ బ్లడ్ వెజల్స్ ద్వారా ఈ గ్లూకోజ్ అనేది గెట్ సప్లై టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అ బాడీ. ఇజ్ ఇట్? ఎస్. తర్వాత ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ వెజల్స్ ఈజ్ ఆఫ్ బేసికల్లీ బ్లడ్ వెజల్స్ ఈజ్ ఆఫ్ 3 types. ఎన్ని రకాలమ్మా? 3 types. నువ్వు ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకో, అంతే, నేర్చుకోవాల్సిందే. పాజ్ చేయి, స్క్రీన్ షాట్ తీసుకో, కావాలంటే కామెంట్స్ ఇంకేమన్నా కావాలా సార్ నీకు రిక్వైర్మెంట్ ఉంటే సో ఖచ్చితంగా నేను నీతో డిస్కస్ చేస్తా, అవసరమైతే నీతో నేను కూడా మాట్లాడతా. అర్థమైందా? సో బ్లడ్ వెజల్స్ ఈజ్ ఆఫ్ 3 types. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టరీ. ఏమంటున్నానమ్మా? ఫస్ట్ వన్ ఏమంటున్నాను? ఆర్టరీ. అండ్ వాట్ వాజ్ ద సెకండ్ వన్ అంటే వీన్. ఏదినన్నా? వీన్. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ వీన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. ఏదినన్నా? బ్లడ్ క్యాపిలరీస్. ఏంది సార్ ఇదంతా మా పుస్తకంలో లేదా సార్ అంటే మీ పుస్తకంలో ఉండింది. నేను ఏం చేస్తాను, అన్ని లెసన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నీ IIIT ఎగ్జామ్ కోసం నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. సో బ్లడ్ వెజల్స్ అనేవి ఏవైతున్నాయి దీస్ ఆర్ ఆఫ్ 3 types అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టరీ. ఫస్ట్ వన్ ఏంటన్నా? ఆర్టరీ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వీన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బ్లడ్ క్యాపిలరీస్. ఏంటమ్మా థర్డ్ వన్? బ్లడ్ క్యాపిలరీస్. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్
ఇన్ అవర్ బాడీ. నా క్వశ్చన్ ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది మూడింట్లో దేని ద్వారా వెళ్తాయని నా క్వశ్చన్ అడుగుతున్నా. సో సెన్సిటివ్గా ఉన్నటువంటి బాడీ పార్ట్స్ లైక్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఐస్ అండ్ ఇయర్ పిన్నా, సమ్ అదర్ స్మూత్ పార్ట్స్ అంటే సెన్సిటివ్ పార్ట్స్ ఆర్ దేర్. సో ఐ లాంటి పార్ట్లోనికి బ్లడ్ రావడానికి బ్లడ్ వెజల్ వచ్చిందంటే ఐ అనేది బల్జ్ అవుతుంది, ప్రొట్రూడ్ అవుతుంది. సో నేనేమంటున్నాను, అట్లాంటి పార్ట్స్కి గ్లూకోజ్ వెళ్ళాలి అంటే ఇగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టరీని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఇగోండి ఆర్టరీని తీసుకున్నా. ఏం తీసుకున్నాము? ఆర్టరీ అని పిలువబడుతున్నటువంటి ఒక పైప్ని తీసుకున్నా. ఏం తీసుకున్నా? ఆర్టరీ. సో ఆర్టరీస్లో కూడా అమ్మ నోట్ ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ అవర్ బాడీ. చూడమ్మా, ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే ఇగోండి బ్లడ్ తీసుకెళ్తుంది కదా, ఇట్లా బ్లడ్ తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళేటప్పుడు నేను ఏమంటున్నాను, ఆర్టరీస్ అనేవి ఏవైతున్నాయో ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద డిఫరెంట్ బాడీ పార్ట్స్. ఏంటమ్మా ఇగో డి అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ తీసుకెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐకి తీసుకొని రావాలి. ఎక్కడ తీసుకొని రావాలి? బ్లడ్ ఐకి తీసుకొని రావాలి. ఇగోండి ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క హ్యూమన్ ఐ తీసుకున్నాను. తీసుకునేటప్పుడు ఇగోండి ఐ మీద ఇట్లా కార్నియా వేస్తున్నాను. ఈ ఐ స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద ఐ స్ట్రక్చర్లో నేను ఏం చెప్తున్నా అంటే ఐ లాంటి స్ట్రక్చర్స్కి బ్లడ్ రావాలంటే బ్లడ్ వెజల్స్ ద్వారా వస్తే అక్కడ ప్రొట్రూడ్ అవుతుందని చెప్పా. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను, స్మూత్గా ఉన్నటువంటి వాట్ ఎవర్ ద స్మూత్ పార్ట్స్ ఆర్ దేర్ అక్కడికి వెళ్ళేసరికి ఆర్టరీస్ ఏమవుతాయంటే ఇట్లా తీగల్లా విడిపోతాయమ్మా. చిన్న ఇట్ ఈజ్ డివైడెడ్ అండ్ ఫార్మ్స్ థ్రెడ్ లైక్ ఫైనెస్ట్ థ్రెడ్ లైక్ ఫైబర్స్. ఆ థ్రెడ్ లైక్ ఫైబర్స్ నేను ఏమంటున్నానంటే బ్లడ్ క్యాపిలరీస్ అంటాను. ఏమంటున్నానమ్మా? బ్లడ్ క్యాపిలరీస్. దీని మీద మారిసెల్లో, ఓకేనా, మారిసెల్లో మాల్ఫిజీ జాత వినమ్మా. మారిసెల్లో ఇది 10th క్లాస్లో సర్క్యులేటరీ సిస్టంలో డిస్కవరీ ఆఫ్ బ్లడ్ వెజల్స్ పేజ్లో దొరుకుతాయి, చూసుకో, ఓకేనా. మారిసెల్లో మాల్ఫిజీ. తర్వాత ఇంకో పర్సన్ ఎవరో తెలుసా? గైరోలామో. ఎవరమ్మా? గైరోలామో ఫ్యాబ్రిసి. ఎవరమ్మా? గైరోలామో ఫ్యాబ్రిసి. తర్వాత ఎవరు? మారిసెల్లో మాల్ఫిజీ. చూసుకో, మారిసెల్లో మాల్ఫిజీ అండ్ గైరోలామో ఫ్యాబ్రిసి. వీళ్ళిద్దరు ఎవరు? ఈ బ్లడ్ వెజల్స్ మీద వర్క్ చేసినట్టు వ్యక్తులు అనమాట. నేను ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఓకే, బ్లడ్ వెజల్స్ ద్వారా గ్లూకోజ్ అనేది బాడీకి వెళ్ళింది అంటే నేనేమంటున్నానంటే బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ బి ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ద వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్ త్రూ సమ్ మీడియా. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లడ్ వెజల్స్. ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఆర్ ఆర్టరీ, వెయిన్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, గ్లూకోజ్ని తీసుకెళ్ళింది, బాగానే ఉంది. సో హియర్ ఇన్ అవర్ బాడీ నేను ఏమంటున్నానంటే గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ అంటే ఎనర్జీ అనేది ఏదైతే ఉందో ఎనర్జీని స్టోర్ చేసే వాళ్ళు ఎవరంటే నాన్న గ్లూకోజ్ని స్టోర్ చేసుకోరు ఎవరంటే మైటోకాండ్రియా అని చెప్పేసి నేను అంటున్నాను. ఎవరంటానమ్మా? మైటోకాండ్రియా. ఎవరమ్మా? మైటోకాండ్రియా. గుర్తుపెట్టుకో, ఎవరమ్మా అతను? మైటోకాండ్రియా. కేర్ఫుల్గా విను, దిక్కులు చూడమాకు, నీకు అవసరం అయితే పాజ్ చేసుకో, బోర్ కొట్టదు, అర్థమైందా? సో మైటోకాండ్రియా. ఇగోండమ్మా, మైటోకాండ్రియా అనేది ఏదైతే ఉందో ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై హూమ్? ట్రిపుల్ క్వశ్చన్ ఇది, ఓకేనా. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై హూమ్ అంటే పలేడ్ అని చెప్తాము. ఎవరి పేరు చెప్తాము? పలేడ్. ఎవరమ్మా? పలేడ్. అండ్ వాట్ ఈస్ ద అదర్ పర్సన్ అంటే హూ ఇస్ ద అదర్ పర్సన్ అంటే తర్వాత కొలికర్. ఎవరమ్మా? పలేడ్ తర్వాత ఎవరు? కొలికర్. ఇగో దిస్ ఈజ్ కొలికర్ అండ్ దిస్ ఈజ్ పలేడ్. ఈజ్ ఇట్? పలేడ్ అండ్ కొలికర్ ఆర్ ద 2 persons. ఎవరమ్మా? పలేడ్ అండ్ కొలికర్ ఆర్ ద 2 persons who discover మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఎవరు డిస్కవర్ చేశారని చెప్పి నేను అడుగుతున్నా తప్ప మైటోకాండ్రియా పేరు పెట్టున్నారు ఎవరు? ఇస్తారు, ఉన్నారు. ఎవరంటే మైటోకాండ్రియా వాజ్ డిస్కవర్డ్ బై పలేడ్ అండ్ కొలికర్ అండ్ ఇట్ వాజ్ నేమ్డ్ బై, ఓకేనా, మైటోకాండ్రియా వాజ్ నేమ్డ్ బై. నిన్ను పుట్టించిన వాడు ఒకడు, నీకు పేరు పెట్టినవాడు ఒకడు ఉంటాడు కదా. మైటోకాండ్రియా పుట్టించినవాడు పలేడ్, కొలికర్, పేరు పెట్టినవాడు ఎవరంటే ఇగో గుర్తుపెట్టుకో, ఈయన పేరే బండా, నాట్ బండా, ఇట్ ఈస్ జస్ట్ బెండా. గుర్తుపెట్టుకో, సి బెండా. ఎవరన్నా? సి బెండా ఈజ్ ద పర్సన్ నేమ్డ్ ద మైటోకాండ్రియా. ఇగో అమ్మా, సి బెండా అని పిలుస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, సి బెండా అని పిలుస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఏం చేసిందంటే నేమ్డ్ మైటోకాండ్రియా.
and it was discovered by Palade and Kollikar. ఎవరినానా? It was discovered by Palade and Kollikar. గుర్తుపెట్టుకో, Palade and Kollikar. Fine. Next, ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. అంటే ఎనర్జీ అనేది ఏటీపీ రూపంలో బయటకు వస్తుంది. ఎట్లా వస్తుందమ్మా? ఎనర్జీ అనేది ఏటీపీ రూపంలో బయటకు వచ్చింది. సో చూడండి, మైటోకాండ్రియా దగ్గర నుంచి, ఎక్కడి నుంచి అమ్మా? మైటోకాండ్రియా దగ్గర నుంచి ఎనర్జీ అనేది ఏదైతే ఉందో ఎట్టొచ్చిస్తారంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏమంటానమ్మా? ఏటీపీ. ఎస్ సార్, ఒక మాట చెప్పండి సార్ అంటే ఏందో చెప్తా చూడు. మైటోకాండ్రియాకి ఒక నిక్ నేమ్ ఉంది. ఏంటో తెలుసా? మైటోకాండ్రియాకి ఒక నిక్ నేమ్ ఉంది. మైటోకాండ్రియా యొక్క నిక్ నేమ్ ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామా? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పేసి అంటున్నాను. గుర్తుపెట్టుకో, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పేసి నేను చెప్తున్నా. సార్ ఏటీపీ అంటే ఏంది సార్? ఏటీపీ మీన్స్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏంటమ్మా? ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఏమంటున్నాను? ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏంటమ్మా? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏటీపీ. సార్ వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఆఫ్ ఏటీపీ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ సెల్ కరెన్సీ అని చెప్పేసి నేను అంటున్నాను. ఏమంటున్నానమ్మా? సెల్ కరెన్సీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏటీపీ అని చెప్తున్నాను. అదేవిధంగా పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని చెప్పేసి నేను ఎవరిని పిలుస్తున్నా అంటే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని ఎవరిని పిలుస్తున్నానంటే మైటోకాండ్రియాని పిలుస్తున్నాను. అదేవిధంగా నేను ఏమంటానంటే ఆ సెల్ కరెన్సీని ఎవరిని పిలుస్తున్నానంటే ఏటీపీని పిలుస్తున్నాను. అదేవిధంగా మైటోకాండ్రియా అనేది ఏదైతే ఉందో దీని యొక్క స్ట్రక్చర్ నీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకేనా? మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ నీకు నేర్పిస్తా చూడమ్మా, చాలా ఈజీ. ఇదంతా సార్ సర్క్యులేటరీకి సంబంధం లేదు కదా సార్ అంటే నీకు ఏంది సంబంధం? ఫండమెంటల్స్ నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో నేను ఏమంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూస్ టు డ్రా ఎ డయాగ్రామ్ ఆఫ్ మైటోకాండ్రియా. ఎవరమ్మా? మైటోకాండ్రియా డయాగ్రామ్ నేను వేస్తున్నా, చాలా జాగ్రత్తగా గమనించు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజియెస్ట్ డయాగ్రామ్ యునో. ఓకేనా? ఇది చాలా చాలా ఈజియెస్ట్ డయాగ్రామ్ అనమాట. సో ఇగోనమ్మా మైటోకాండ్రియా స్ట్రక్చర్ నేను డ్రా చేస్తున్నా, బోర్ ఫీల్ అవ్వద్దు, జాగ్రత్త వినిపడేసాయి. ఓకేనా? ఇగో మైటోకాండ్రియా. This is the structure of mitochondria and it is very very important in 10th class public examinations and it will come to your examination by having the 2 marks. ఓకేనా? సో మైటోకాండ్రియా నువ్వు జాగ్రత్తగా గమనిస్తేనన్నా ఇట్లా రెడ్ కలర్తో షేడ్ చేస్తున్నాను చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి నేను అంటాను. ఏమంటానమ్మా? మ్యాట్రిక్స్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఏమంటున్నాను? మ్యాట్రిక్స్. ఇక్కడ ఉన్నటువంటి ఫోల్డ్స్ ఏవైతే ది ఫోల్డ్స్ ఇన్ ద మైటోకాండ్రియా ఈజ్ నథింగ్ బట్ క్రిస్టే. ఎవరమ్మా? క్రిస్టే. అండ్ మైటోకాండ్రియా ఈజ్ సరౌండెడ్ విత్ ద 2 membranes. ఎన్ని మెంబరేన్స్ అమ్మా? మైటోకాండ్రియా ఈజ్ సరౌండెడ్ విత్ ద 2 membranes. మరి ఇట్లాంటి మైటోకాండ్రియా ఏదైతే ఉందో దీనికి ఉన్నటువంటి నిక్ నేమ్ ఏంటి? ది నిక్ నేమ్ ఆఫ్ మైటోకాండ్రియా ఈజ్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని చెప్పేసి నేను అంటాను. ఏమంటానమ్మా? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. అవునా? ఒకటి. ఇప్పుడు ఏటీపీ అంటే నీకు తెలుసు, ఏటీపీ మీన్స్ సెల్ కరెన్సీ అంటున్నా. నాన్న 1 ATP ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్ అమ్మా, 1 ATP ఈక్వల్ టు 7200 క్యాలరీస్ అంటున్నాను. ఏమంటున్నానమ్మా? 1 ATP ఈక్వల్ టు 7200 క్యాలరీస్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఎన్ని అంటున్నాను? 7200 క్యాలరీస్ అంటున్నా. మరి సార్ ఇది కిలో క్యాలరీస్లో చెప్పండి సార్ అంటే ఎనర్జీని ఎప్పుడు కూడా క్యాలరీస్లోనే కొలుస్తారు లేదా థర్మల్ యూనిట్స్ అంటారు. గుర్తుపెట్టుకో, ఎనర్జీని ఎప్పుడు కూడా క్యాలరీస్లో లేదా థర్మల్ యూనిట్స్లో కొలుస్తారు. సో 1 ATP ఈక్వల్ టు 7200 క్యాలరీస్ ఆర్ 72 కిలో క్యాలరీస్. ఏమంటున్నామమ్మా? 72 కిలో క్యాలరీస్ అని చెప్పేసి అని. చూడండి ఎన్ని బిట్స్ కవర్ అయ్యాయి చూడండి. ఇక్కడ అంతా కూడా బోర్డ్ అంతా కూడా చాలా బిట్స్తో కవర్ అయింది. అవునా? ఎస్, దిస్ ఈజ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనము సర్క్యులేటరీ సిస్టంలోకి ఇన్వాల్వ్ అవుతాం. చూడమ్మా, మరి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వాలంటే బ్లడ్ వెజల్స్ కావాలి. దాన్ని అంతా పంపించి ఇదంతా క్లియర్ చేయడానికి బాడీలో ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ ఏంటంటే అదే సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి నేను అంటున్నాను. అర్థమైందమ్మా? ఇక్కడ దాకా నువ్వేం చేస్తావంటే మొత్తం పాస్ చేసి నోట్స్ అంతా రాసుకుంటావు. మళ్ళీ ఏం చేస్తావంటే హార్ట్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం మాట్లాడతాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ Lakshman from Naidu Study Circle, Vizianagaram. Thank you.